జగన్ బెయిల్పై విడుదలై 12 ఏళ్లు ముందుకు కదలని విచారణ ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే. వైకాపా అధినేత అక్రమాస్తుల కేసులో కనిపించని పురోగతి. వైఎస్ జగన్ జైలు నుంచి విడుదలై నేటికి 12 ఏళ్లు పూర్తయింది. అక్రమాస్తుల కేసులో జగన్ 2012 మే 27న సిబిఐ అరెస్ట్ చేయగా సుమారు 16 నెలల అనంతరం 2013 సెప్టెంబర్ 23న సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో సెప్టెంబర్ 24న జైలు నుంచి ఆయన బయటకు వచ్చి ఊరేగింపుగా నివాసానికి చేరుకున్న విషయం తెలిసిందే అని పెద్ద హెడ్డింగ్ పెట్టారు కదా. రైతులకు యూరియా అందట్లా, దాని మీద వార్త ఉండదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు, దాని మీద లేదు. ఉల్లి రైతుకి గిట్టుబాటు ధర లేదు, టమోటా రైతుకి గిట్టుబాటు ధర లేదు, టమోటాలు పారబోస్తున్నారు, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద వార్తలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారికి జైలు నుంచి బయటకు వచ్చి 12 ఏళ్ళు అయిందంట బెయిల్ వచ్చి. చంద్రబాబు నాయుడు గారు దేని మీద ఉన్నారా ఈనాడు కిరణ్? చంద్రబాబు నాయుడికి ఒళ్ళంతా రోగాలున్నాయి, నేను ఇవాళ రేపు చచ్చిపోతా బెయిల్ ఇవ్వకపోతే అంటే బెయిల్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ దేని మీద వచ్చిందో రాయి. 2023 అక్టోబర్ 31 ఇప్పుడు ఆ డేట్లో వచ్చినట్టుంది బెయిల్. 2023 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, మద్యం కుంభకోణం కేసులో బెయిల్ మీద బయట ఉన్న చంద్రబాబు నాయుడు, ఇసుక కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్న చంద్రబాబు నాయుడు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో రోగాల మీద బెయిల్ మీద బయట ఉన్న చంద్రబాబు నాయుడు, ఫైబర్ నెట్ కేసులో బెయిల్ మీద బయట ఉన్న చంద్రబాబు నాయుడు. మరి ఇవన్నీ రాయాలి కదా. అత్యంత నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి క్యాబినెట్ ఇది. 22 మంది మంత్రులు, క్యాబినెట్ మంత్రులు క్రిమినల్ కేసులు ఉన్నారు. క్రిమినల్స్ క్యాబినెట్ ఇది. ఇది కదా నువ్వు రాయాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చి 12 ఏళ్ళు అయింది. చంద్రబాబు నాయుడికి దేని మీద ఉన్నాడే 2 ఏళ్ళు అవుతుందని రాయ్. చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, బెయిల్ మీద బయట ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి రాయాలి కదా. మీరు మీ దుర్మార్గమైనటువంటి వార్తలు